రాజమహేంద్రవరం మే 9, 10 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన అండర్-11 రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో రాజమండ్రికి చెందిన మోడర్న్ నైట్ చెస్ అకాడమీ విద్యార్థిని అనన్య చింత 7/7 పాయింట్ స్టేట్ ఫస్ట్ ఛాంపియన్షిప్ గా నిలిచింది. ఈ మేరకు సోమవారం దానాయివాయిపేటలోకి ఎంకే చెస్ అకాడమీలో మీడియా సమావేశం నిర్వహించి పోటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మోడర్న్ నైట్ చెస్ అకాడమీ తరపున విశాఖపట్నంలో జరిగిన పోటీలకు 7 చెస్ క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అందులో స్టేట్ ఫస్ట్ ఛాంపియన్ గా 6వ తరగతి చదువుతున్న చింత అనన్య విజేతగా నిలిచిందన్నారు. తమ అకాడమీలో 2022లో చేరిందని, అకాడమీలో కోచ్ ఇచ్చిన శిక్షణ మేరకు ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. హాయ్ సార్, నేను జీ కార్తిక్ గోపాల్, ఎంకే చెస్ అకాడమీ డైరెక్టర్ని. మేము యాక్చువల్లీ లాస్ట్ 4 years నుంచి చెస్ అకాడమీ రాజమండ్రిలో నడుపుతున్నాము. మా ఎక్స్పీరియన్స్ వచ్చి మాకు 9 years ఉన్నప్పటి నుంచి మేము ఆడాం. 20 years ఆఫ్ ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ తోని మేము యాక్చువల్లీ కోచింగ్ కెరీర్ కూడా స్టార్ట్ చేసాము. మా అప్స్ అండ్ డౌన్స్ మా స్టూడెంట్స్కి షేర్ చేసుకొని వాళ్ళని ఇంకా హైయర్ లెవెల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లాలన్నది మా డ్రీము. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేసి మెడల్స్ గెలవాలన్నది మా డ్రీము. సో మాకు మోర్ దెన్ 100 స్టూడెంట్స్ ఉన్నారు అకాడమీలోని. మేము ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసాము ఎంకే చెస్ అకాడమీలో. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు 1 hour బ్యాచెస్ కన్వీనియన్స్ టైమింగ్స్లో పేరెంట్స్కి అవైలబుల్గా ఉన్నాము. థ్యాంక్ యూ. అనన్య చింత అన్న అమ్మాయి 3 years బ్యాక్ ఎంకే చెస్ అకాడమీలో జాయిన్ అయింది. ముందు హాబీగా జాయిన్ అయింది. తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత తనకి ఎక్స్ట్రా టాలెంట్ ఉందని నోటీస్ చేసాం. వెంటనే వాళ్ళ అమ్మగారు కళ్యాణి గారికి ఇన్ఫామ్ చేయగానే ఆవిడ చాలా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి ఓకే సార్ మనం ఇక్కడి నుంచి ఫర్దర్గా తీసుకెళ్దామని చెప్పారు. సో అక్కడి నుంచి మేము కంటిన్యూస్గా 2 years నుంచి అలా హార్డ్ వర్క్ చేసాం. దాని తర్వాత అక్కడి నుంచి టోర్నమెంట్స్ ఆడి ఓపెన్ టోర్నమెంట్స్ ఆడించేవాళ్ళం. ఈవెన్ గర్ల్ అయినా సరే ఓపెన్ టోర్నమెంట్స్లో కంపీట్ చేయించేవాళ్ళం. అండ్ తనకి ఆ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. అప్పటి నుంచి తన ఈవెన్ గర్ల్స్ కాంపిటీషన్స్లో ఆడి ఈ స్టేట్లో ఇప్పటికీ 4 స్టేట్ టోర్నమెంట్స్ ఆడింది లాస్ట్ 2 yearsలో. అన్నిట్లోని ఫస్ట్ ఆర్ సెకండ్లోనే గెలుస్తూ వచ్చింది. అండ్ దాని తర్వాత మేము గర్ల్స్ అండర్-9 పూణేలో జరిగింది 2025. అప్పుడు అండర్-9 నేషనల్స్లో 6th place వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 2025లోనే ఈవెన్ గోల్ అయినా ఈవెన్ ఆ టోర్నమెంట్ మొత్తంలో గర్ల్స్ ఎప్పుడు కూడా గర్ల్స్లోనే ఆడతారు, కానీ ఈ అమ్మాయి ఓపెన్లో ఆడించాం. అదే ఫస్ట్ ఫీట్. తర్వాత ఈవెన్ అబ్బాయిలు అందరితోటి కంపీట్ చేసి వాళ్ళని ఓడించి నేషనల్ లెవెల్లో 8th place సాధించింది. అదొక పెద్ద అచీవ్మెంట్. అండ్ నిన్న మొన్న వైజాగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. అందులో 7 out of 7 అవుట్ రేట్గా గెలిచింది. సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళు 6 pointsలోనే ఉండిపోయారు. తిన్న 7 out of 7 గెలిచి ఛాంపియన్షిప్ కొట్టింది. అండ్ మా ఫర్దర్ గోల్స్ ఏంటంటే ఇప్పుడు ఆగస్టున మ్యాంగ్లూరులో నేషనల్ లెవెల్ టోర్నమెంట్ ఉంటుంది, దానికి ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ తనకి టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం. మా లాంగ్ టర్మ్ గోల్ వచ్చి అనన్య చింతని ఇంటర్నేషనల్ మాస్టర్ కింద ట్రైన్ చేయాలని. అండ్ ప్యారలల్గా వీ హ్యావ్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ తన రేటింగ్ 1600లో ఉంది. దాన్ని క్లైమ్ చేసి 2000కి అలా నెమ్మదిగా క్లైమ్ చేసి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే 2400 రీచ్ అవ్వాలి. దాని ఓరియంటెడ్గా వర్క్ చేస్తాం. అనన్య 7th క్లాస్కి ప్రమోట్ అయ్యాను. అండర్-9 నేషనల్స్ పూణే మహారాష్ట్ర ఆడాను. దాంట్లో 6th place వచ్చింది. అండర్-11 నేషనల్ స్కూల్స్ అస్సాంలో ఆడాను. దాంట్లో ఓపెన్ కేటగిరీలో 8th place వచ్చింది. అండర్-11 స్టేట్ వైజాగ్లో ఆడాను. మే 9th to 10th 2026లో జరిగింది. దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. అండ్ లాస్ట్ టైం అండర్-9 స్టేట్లో విజయనగరంలో ఆడాను. దాంట్లో సెకండ్ వచ్చింది. ఎంకే చెస్ అకాడమీలో నేర్చుకున్నాను. దాన్వేపేట పొమ్మిరెడ్డి సుధా హాస్పిటల్ ఆపోజిట్ స్ట్రీట్లో. ఇన్ రాజమండ్రి. ఓకే, మీకు నేర్పించిన ట్యూటర్స్ ఎవరు? జి హేమచంద్రి
హేమచంద్ర మౌలి సార్ అండ్ జి కార్తిక్ గోపాల్ సార్ నేర్పించారు. దీంట్లో మిల్క్ వాళ్ళు బాగా ఎవరికి వచ్చు? ఇద్దరికి వచ్చు. ప్రజెంటేషన్ ఎవరు ఎక్కువ చూపిస్తారు మీ చేత? జి హేమచంద్ర మౌలి సార్. మీతో పాటు ప్లేయర్స్ ఎంతమంది ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారు? చాలామంది నేర్చుకుంటున్నారు. 100 మెంబర్స్ వరకు నేర్చుకుంటున్నారు. I want to become the youngest world chess champion in the world. ఇంకా నువ్వు ఏం ఆడాలనుకుంటున్నావు? ఇంటర్నేషనల్ ఆడాలి అనుకుంటున్నాను. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? నీకు ఫుల్గా సపోర్ట్ ఇస్తారా? ఫుల్గా సపోర్ట్ ఇస్తారు సార్. వాట్ అబౌట్ యువర్ స్టడీస్? మై స్టడీస్ ఆర్ గోయింగ్ వెల్. విచ్ స్కూల్ యు ఆర్ స్టడీయింగ్ రైట్ నౌ? డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్. కాదు, నువ్వు నెక్స్ట్ ఎక్కడ ఆడాలనుకున్నా ఇంకేం చెప్పాలనుకున్నది నాన్ స్టాప్